అయ్యారు. లాస్ట్ టైం కూడా చెప్పాను ఆయనకి యూరిన్ లో బాడీస్ పాజిటివ్ వచ్చాయని. హాస్పిటల్ జడ్జి గారు మనకి ట్రీట్మెంట్ రాసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జస్ట్ ఆయనకి సింటమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఊపిరాడటానికి తీసుకెళ్తున్నారు, నెగ్లైజర్ పెట్టినారు, తీసుకొస్తున్నారు. మళ్ళీ 3 రోజు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, అదే రిపీట్ చేస్తున్నారు. సో ఆయనకి హైపోక్సియా ఉంది, ఆయనకి సిపాప్ మెషిన్ ఎయిడెడ్ బ్రీదింగ్. జైల్లో కూడా ఇప్పుడు ఆ మెషిన్ తోనే పడుకుంటున్నారు నైట్. పోస్ట్ కోవిడ్ హి హాస్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ బ్రీదింగ్ ఇష్యూస్ అన్నమాట. సో అదే అడిగాము ఇప్పుడు కూడా. ఆవిడ హయ్యర్ హాస్పిటల్ రెఫర్ చేశారు జడ్జి గారు. ఇంకా ఎయిమ్స్ ఏదైనా పర్వాలేదు, స్లీప్ స్టడీ ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళని డైరెక్ట్ చేశారు ఆవిడ. ఆరోగ్యం అదే వెయిట్ లాస్ ట్రెమెండస్ గా ఉంది. ఈ రోజు చూస్తే ఆయన 85 ఉన్నారు, ఈ రోజు 105. చాలా వెయిట్ లాస్ అయ్యారు. బెయిల్ పిటిషన్ మండేట్ ఉందండి. కస్టడీ 2 రోజుల్లో కూడా 2 రోజులు కూడా వామిటింగ్స్ నడుస్తాయి. 2 రోజులు కానీ బాగుండలేదు, వామిటింగ్స్ అవి. రాత్రి కూడా హాస్పిటల్లోనే పెట్టారు. వాళ్ళు ఉదయం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మాత్రం దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. ఎప్పుడై 5 రోజుల క్రితం అడ్మిషన్ ఇస్తానన్న వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. సో దట్ ది ఛాలెంజ్ ఇన్ ద ఇన్ఫో. ఎయిమ్స్ రిఫర్ చేయమని అడిగాము, అది జైలు అథారిటీస్ డెసిషన్ తీసుకొని చెప్తారు.